సార్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మెరిట్ ప్రకారం డివైడ్ చేస్తే బాగుంటుంది కదా, క్యాస్ట్ ప్రకారం ఎందుకు? కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో క్వాలిఫికేషన్ సేమ్ ఉంటుంది, బట్ కేటగిరీ వైజ్ గా డివైడ్ చేస్తున్నారు కదా రిజర్వేషన్ సిస్టమ్స్ ని. సో ఆ రిజర్వేషన్ సిస్టమ్ ని అబాలిష్ చేయడానికి మీరేమైనా ట్రై చేస్తారా? మీ అభిప్రాయం ఏంటి దాని మీద? కులాల మీద రిజర్వేషన్స్ దట్స్ మై క్వశ్చన్. దాని వల్ల మెరిట్ స్టూడెంట్స్ చాలా బాధపడుతున్నారు. దాన్ని అర్థం చేసుకోవాలి, మెయిన్లీ ఓసీ కేటగిరీ వాళ్ళు. అర్థం చేసుకుంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వీఆర్ ఫ్రమ్ ఈసీఈ సార్. మనది అందరూ రాజకీయాల్లో రాజకీయాలు అన్ని కులాలు మతాలు సమానం అని చెప్పి రాజకీయ ఎన్నికలప్పుడు మటుకు కులాలను బేస్ చేసుకునే పోరాటాలు చేస్తారు, కానీ ఎవరు మాట్లాడరు కులాల గురించి. నేను ఏ రోజున ఒక కులం ఎక్కువ ఒక కులం తక్కువ అనుకులు అందరూ సమానం అని నమ్మేవాడిని. అది ఏ కులం కావచ్చు, ఏ మతం కావచ్చు, ఏ ప్రాంతం కావచ్చు. ఎందుకంటే మన పుస్తకాల్లో మనం చదువుకుంది చిన్నప్పటి నుంచి మహానుభావులు చెప్పినవన్నీ అవే. కానీ ఎవరైతే మనకిప్పుడు చెప్తారో వాళ్ళు పాటించట్లేదు. మనల్ని పాటించమని చెప్తారు కానీ వాళ్ళు పాటించరు. వాళ్ళు మటుకు వాళ్ళు అనుకున్నదే చేస్తారు. నాకు అంబేద్కర్ గారు అంటే చాలా గౌరవం. ఆయన మీరు చెప్పిన దానికి నేను ఒకసారి కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ అని చెప్పి ఒక 5 వాల్యూమ్స్ ఉంటాయి. మన చట్టం, మన రాజ్యాంగం ఎలా చేశాం, ఎలా నిర్మించాం, ఎలా నిర్మాణం జరిగిందనేది. దాంట్లో అంబేద్కర్ గారు మాట్లాడింది రిజర్వేషన్స్ ని చాలా జాగ్రత్తగా పాటించాలి. 1-2 తరాలకి మించి వెళ్తే మళ్ళీ కొంత అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అంబేద్కర్ గారు ఆ రోజునే చెప్పారు. మీరన్నట్టుగా ఈ రిజర్వేషన్ అనేది చాలా డీప్ రూటెడ్ సమస్య. నాకు దాని గురించి చాలా ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. కానీ నేను చాలా సున్నితమైన పరిస్థితిలో ఉన్నాను. ఒక మాట మాట్లాడితే నేను ఏ భావంతో చెప్పానో దాన్ని అపార్థం చేసుకొని వేరే మార్గాల ద్వారా వేరే ఆలోచన విధానం తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కానీ ముఖ్యంగా వెనుకబడిన కులాలకి రిజర్వేషన్స్ ఉన్నా కానీ నేను మీ ఆవేదన, మీ బాధను అర్థం చేసుకోగలను. ప్రతి ఒక్కరూ, ప్రతి కులస్తులు రిజర్వేషన్లు ఉన్నా కానీ అందరూ ఏమంటారంటే మాకు రిజర్వేషన్లో కొంతమంది స్కిల్ ఉన్న వాళ్ళు, బాగా చదువుకున్న పిల్లలు మేము దూరం అయిపోతున్నాం, మాకు దొరకట్లేదని చెప్తా ఉన్నారు. అది నిజమే, అది నేను దాన్ని కాదనట్లేదు. కాకపోతే దాన్ని ఒక పొలిటికల్ పార్టీ ఒక్కళ్ళు కాకుండా అన్ని పార్టీలు కలిసి దీంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది, మిగతా కులాల్లో రిజర్వేషన్ లేని కులాల్లో ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతినేసింది, అలా ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్న వాళ్ళకి రిజర్వేషన్ లేని కులాల్లో వాళ్ళకి మిగతా వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయడం అనేటికంటే కూడా రిజర్వేషన్ లేని కులాలకి ఉన్నతమైన మిగతా కులాలకి రిజర్వేషన్ లేని కులాలకి నా ఉద్దేశంలో వాళ్ళకి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుంది నేను కోరుకుంటాను. అలాగే ముందు కులాలు మతాలు ప్రాంతాలు దాటి వెళ్ళాలంటే ముందు మనం దాటాలి, ఆ వ్యక్తులు దాటాలి. ఒక్కోసారి నేను ఎంత కులాలు దాటి మాట్లాడినా తిరిగి నన్ను కులానికి అంటగడతారు. ఎప్పుడు నా వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడ కానీ నేను కులాలకు గౌరవిస్తాను తప్ప కులాలను నెతికెక్కించుకోను. అది మీకు విషయం చెప్తున్నాను. ఈరోజు మీరు అడిగిన ప్రశ్న, దాని వెనుకున్న బాధ్యత, ఆవేదన నాకున్నాయి, గుర్తున్నాయి. దాన్ని సరైన సమయంలో దాన్ని కేవలం డిబేట్స్ ద్వారా ముందుకు తీసుకెళ్లి ఇది చాలా పెద్ద స్థాయిలో, జాతీయ స్థాయిలో తీసుకెళ్లాల్సిన విషయం. ఈరోజు మీరు అనంతపురం అడిగిన మీ ప్రశ్న కొన్ని సంవత్సరాల తర్వాత దానికి న్యాయం చేసే పరిస్థితులు వస్తాయి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు మీకు మాట ఇస్తున్నాను, మీరు బయటపెట్టిన ఈ ప్రశ్నని ఒక రోజున ప్రజా దర్బార్లో పెడతాను, అసెంబ్లీలో పెడతాము, పార్లమెంట్లో పెడతాము. ఎలాంటి
అన్యాయాలు ఏ కులానికి జరిగినా దాన్ని మాట్లాడాల్సిన పరిస్థితి అందరికీ ఉంది. ఆ బాధ్యత నా పైన కూడా ఉందని నేను నమ్ముతున్నాను. దాన్ని ముందుకు తీసుకెళ్తాను మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను. కానీ ఈ క్షణం నేను మీకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వడానికి చాలా క్లిష్టమైన సమస్య. అందుకని నేను ఆచితూచి మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి దీన్ని ముందు మాట్లాడతాను. దయచేసి అంతవరకు తీసుకోవాల్సిన మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్.